ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పనసకాయ కోసేటప్పుడు చాక్‌కి నూనె, ఏ నూనె అయినా పర్లేదు. కొబ్బరి నూనె గానీ, శనగ నూనె గానీ, ఏదైనా ఆయిల్ గానీ ఏదైనా రాయాలన్నమాట కంపల్సరీగా. ఎందుకంటే దాంట్లో చాలా వరకైతే పాలుంటాయి. ఆ పాలనేది జిడ్డుగా ఉంటాయి కాబట్టి చేతులకి మనం కోసే చాక్ గానీ, కత్తి గానీ ఏదైతే అది దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నూనె అయితే రాసుకోవాలి. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. ఇక పనసకాయనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చుట్టూ ఉన్న దాని తోలు కొంచెం మందంగా అయితే ఉంటుంది. ఆ తోలు అనేది కట్ చేసేసుకోవాలి చుట్టూ వైపులా. ఇప్పుడు ఆ తొడిమ పట్టుకొని మీరు తొడాన్ని అయితే అప్పుడే పేకొద్దు. తొడిమ పట్టుకొని ముందు చుట్టూ, తొడిమ లేకపోతే మీకు గ్రిప్ ఉండదు. అది పట్టుకొని ముందు చుట్టూ కోసేసుకోవాలన్నమాట. నాకైతే చాలా గట్టిగా ఉంది కాయ. అది కాక నాకు కొయ్యటం కూడా రాదు. నేను ఫస్ట్ టైం జస్ట్ ఫర్ వీడియో కోసమే కొన్నాను కాయ. వీడియో కోసం కొని నేను ఒక్కడినే అప్పటికి మా ఇంట్లో మా నాన్న మా బావ ఉన్నా కానీ వాళ్ళకైతే ఇవ్వలేదు కొయ్యటానికి. నేనే కోద్దామని నేనే వీడియో తీసుకొని పెట్టుకోవాలని నేనే ట్రై చేస్తున్నాను. ఇంతకుముందు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ కూడా లేదు, ఎప్పుడు చూడలేదు కూడా ఎట్లా కోస్తారు ఏంటి అనేది. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎలా కోస్తానో వీడియో ఫుల్ వరకు చూసి, తెలియని వాళ్ళు ఉంటే నేర్చుకోండి, తెలిసిన వాళ్ళు ఉంటే చూసి అలానా కాదో కామెంట్లో చెప్పండి. ఇలా కోస్తే అయ్యేటట్లేదని చెప్పి నేను కాయని పునగబెట్టి నేనైతే నిలబడ్డాను. నిలబడి మొత్తం సప అయితే కోసేసాను. ఇవన్నీ చూడండి, ఫస్ట్లో చెప్పాను కదా మీకు కొబ్బరి నూనె అయితే రాసుకోవాలని. ఆ కత్తికి జిగురు అనేది ఎలా పట్టిందో చూసారు కదా. అది కానీ మీ చేతికి కనుక అయితే చాలా సేపటి వరకు పోదు. అందుకే చేతికి కోసే కత్తికి అయితే ఆయిల్ రాయాలి. అబ్బా, స్మెల్ అయితే భలే వచ్చింది. కాయని అలా చిలవంగానే ఎంతో ఆనందం వేసింది కాయని అలా చూశాక. నేను కూడా కోసానన్న ఆనందం. అదిగోండి పాలు అయితే వస్తున్నాయి దాని ఈ మధ్యలో అయింది. ఇక మన ఇంట్లో ఏదైనా చిన్న చాకు టైప్ అయితే ఏదైనా ఉంటే మీకు దాన్ని షార్ప్గా నూరుకొని ఆ మధ్యలో వైట్గా ఉన్నది మొత్తం తీసేయాలన్నమాట. ఎందుకంటే ఆ పనస తొనలు మొత్తం దానికి అటాచ్ అయి ఉంటాయి. అది కొయ్యకపోతే మనకు అసలు ఒక తొన కూడా మనం తీయలేమన్నమాట దాంట్లో అండి. ముందు అది మొత్తం క్లియర్ చేసేసుకోవాలి. అదిగోండి ఆ చాకుకు కూడా కొబ్బరి నూనె అయితే రాస్తున్నాను. ఎందుకంటే దానికి కూడా ఆ పాలు అనేవి అంటుకొని జిగురుగా అయ్యిద్ది. మనకు కొయ్యడానికి ఇబ్బంది అవుతుంది అనమాట తర్వాత. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వైట్గా ఉన్నది మొత్తం కోసేసుకోవాలన్నమాట. మొత్తం నేను ఒక్కడిని తీయలేనని తెలిసి మా అమ్మ వచ్చింది. మా అమ్మకి ఒక సగం, నేను ఒక సగం అయితే తీసుకోబోతున్నాను. అదిగోండి సెంటర్ కట్ చేస్తున్నాను కదా. ఒక ముక్క మా అమ్మకి ఇస్తున్నాను, ఒక ముక్క నేను తీసుకుంటాను. ఇట్లా కోసిన తర్వాత ఇక మనం ఆ పనస తొనలు అనేవి ఎలా తీయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. అదిగోండి చెప్పాను కదా, ఆ వైట్ది అయితే తీసేయాలని చెప్పి. ఆ వైట్ తీసేస్తే మనకి చాలా సింపుల్గా అయితే వస్తాయి అన్నమాట తొనలు. ఆ మధ్యలో వైట్ పార్ట్ మొత్తం తీసేసాకైతే మనం ఇలా ఇరవచ్చు అనమాట, విరుస్తాం కదా. అట్లాగే మనం మొత్తాన్ని ఇట్లా దాన్ని విడల్చొచ్చు. ఇక మనకి తొనలు అనేవి సింపుల్గా వచ్చేస్తాయి. చాకు పెట్టి ఇట్లా తుంచుకుంటే మన చేతికి వచ్చేస్తాయి అనమాట. చాలా గట్టిగా ఉంటుంది అది. పనసకాయ కొయ్యటం చాలా అంటే చాలా కష్టం అనమాట. ఎవరన్నా రాని వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం అయితే ట్రై చేయొద్దు. నేను చాలా కష్టపడ్డాను.
చాలా రిస్కీ కూడా, చాకు తెగుద్ది, చాలా షార్ప్గా ఉంటుంది చాకులు కూడా. అది కోయటం కోసం అయితే చాలా షార్ప్గా నూరాను. జిడ్డు అయిపోతుంది. ఆయిల్ అయితే కంపల్సరీ అండి, మీరు ఆయిల్ మర్చిపోకూడదు. ఆయిల్ రాసుకుంటూ ఉండండి. ఇక మన దగ్గర ఉన్న చిన్న టైప్ ఆఫ్ చాక్ అయితే తీసుకొని అనుకోండి, ఒక తొన కొట్టుకొని దాని ఎండ్ ఆఫ్ ది పార్ట్లో కోసేస్తే మనకి తొన వచ్చేస్తుంది అనమాట. ఇక అంతే, దానికి చుట్టూ పీసులు లాగా ఉంటే తీసేసుకొని మనం ప్లేట్లో వేసేసుకోవటం అంతే. ఇక ఇక్కడ నుండి సింపుల్గా ఉంటుంది ప్రాసెస్, చూసి నేర్చుకోండి తెలియని వాళ్ళు ఉంటే. ఏమనుకోవద్దండి, కొంచెం లెంతీ ఎక్కువ అవుతుందని వీడియో కొంచెం స్పీడ్ మోడ్లో పెట్టాను ఇందాక. మరి ఎక్కువ లెంత్ వచ్చినా మీకు ఇంట్రెస్ట్ ఉండదు చూడాలని. కొంచెం తక్కువ టైంలో మ్యాటర్ మొత్తం చెప్పేస్తే మీకు కొంచెం ఇంట్రెస్టింగ్గా వింటారు, మొత్తం వీడియో మొత్తం చూస్తారు. ప్లీజ్ లైక్ చేసే వాళ్ళు ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. పాస్తాను మొత్తం అయితే పోసేసాము. ఇదిగోండి ఎంత ఫ్రెష్గా, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేయాలంటే చేయండి.